హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ గురు ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మీలో ఉన్నటువంటి పరమాత్మకు నా యొక్క ప్రణామములు. సీతాదేవి నది ఒడ్డుకు పోయింది. అప్పుడు నది మాతకు ఎన్నో విషయాలు చెప్పింది. అటు వరకు అయినది ఈ అధ్యాయము. తర్వాత నా అనుమతి ఉంది, నేను అంగీకరిస్తానని ఆమె గొనిగింది. అతని కలుసుకోవడానికి అనుమతి అవును, ఆమె అది చేసింది. అతని కోసము తన మనోశక్తిని, ఆధ్యాత్మిక నైపుణ్యాన్ని, తను నేర్చుకున్న పవిత్రత మంత్రాలను ఉపయోగిస్తుంది. తను అదంతా చేస్తుంది. లేదు మాత, అవసరమైనది అది కాదు. అయితే మరేమిటి? నువ్వు రాక్షస రాజ్య కేంద్రంలో ప్రవేశించాలి. అది నీ సకల నైపుణ్యాన్ని, నీ ఇచ్ఛను పరీక్షిస్తుంది. అక్కడ మాత్రమే నువ్వు భూమాతను బాధ నుంచి, ఇబ్బంది నుంచి విడిపించగలవు. ఆ విధంగా మాత్రమే నువ్వు మమ్మల్ని ఆ రాక్షస పాలన నుంచి తప్పించగలవు. నదీ దేవత విచారము చుట్టుముట్టి తన అలలలోకి జారి అదృశ్యమైనది. త్వరలేని అంత గాఢ పరీక్షకు గురి కాబోతున్నానన్న మాత కోసం ఆమె హృదయము తల్లడిల్లింది. ఘోర యుద్ధ దృశ్యాలు మాత మదిలో కదిలాయి. తన కోసము ముందు ఏమి ఎదురు చూడబోతుందో ఆమె గుర్తించింది. ఆమె బుగ్గల మీదుగా కన్నీరు కారి ఛాతీ ఎగిసిపడుతున్నది. ఇప్పుడు తన వద్దకు వస్తూ నెమ్మదిగా పిలుస్తున్న శ్రీరాముని స్వరం వినపడింది. గబగబా కళ్ళు తుడుచుకొని స్థిరంగా ఉన్నట్టు కనిపించింది. సీత, ఇక్కడికి నువ్వు ఒక్కదానివే వచ్చి ఉండకూడదు. ఇప్పుడే కదా ప్రమాదం చేరవుతున్న ఈ కాలం అంతా. అతను ఆమె చేతిని అందుకొని, నేను ఇంత విచారానికి గురి చేసింది ఏమిటి అని ఆమెను అడిగాడు. ఎట్టికేళ్ళకి మనం ఒకవేళ విడిపోవాల్సి వస్తే నాకు జరిగిపోయేదానికి భయపడకూడదని కోరుకుంటున్నాను. అతని చూపు కఠినంగా మారింది. నిన్ను రక్షించుకునే సామర్థ్యం ఉందని నీకు తెలుసు సీత. ఏ పరిస్థితుల్లో అయినా నీకు అవసరమైన ఆధ్యాత్మిక వనరులను నువ్వు పొందగలవు. కానీ ఆమె అతని నోటిపై తన వేళ్ళను ఉంచి అతని కళ్ళలోకి తదేతంగా చూస్తూ, మనం ఒకటే కనుక మనల్ని ఎవరూ విడదీయలేరు, అవును కదా అంది. అతను నవ్వి ఆమె చేతిని గట్టిగా పట్టుకొని తన చూపును గోదావరి మాత వైపు తిప్పారు. ఆమె ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అలలు ఆగిపోయాయి. వారి కలయికను చూసి ఆమె ఆనందించింది. వారు తమ కుటీరానికి బయలుదేరే ముందు శ్రీరాముడు కొంత నీటిని చేతిలోకి తీసుకొని మాతతో, మనలోనికి భయాన్ని ప్రవేశించకూడదు. నీ కుమార్తె గోదావరి సాక్షిగా నువ్వు నా జీవితాన్ని నడిపే తారవని ధృవీకరిస్తాను. ఏం జరిగినా నేను తిరిగి నీ వద్దకే వస్తాను. విశ్వంలోని ఏ శక్తి నన్ను నీకు దూరం చేయలేదు, లేదా నీపై ఆధిపత్యం పొందలేదు. సీత, నీ ప్రేమ నన్ను మాత్రమే గాక విశ్వాలన్నింటినీ నిలిపి ఉంచుతుంది. ఆ మాటలంటూ ఆయన కళ్ళు మూసుకొని ఒక మంత్రం పఠించి ఆ నీటిని విశాల గోదావరిపై చల్లాడు. మాత కూడా అదే విధంగా చేసింది. ఆమె నా కళ్ళన్నీ ఆపేది. ప్రపంచం కోసం నేను పడే బాధకు స్వస్థత చేకూర్చేది. నా ప్రశాంతత నీవే. నీ కలలోనే మళ్ళీ నా వాస్తవ ఆత్మను కనుగొంటాను అంది. గోదావరి వారి తమపై చిలకరించిన నీటిని స్వీకరించి తదాస్తు అని నీటి ప్రవాహంలోకి అదృశ్యమైనది. మాత అనుమతించడంతో సంఘటనలు చోటు చేసుకోవడం మొదలైనది. మరుసటి ఉదయం ప్రాంతమంతా భయంకరమైన నల్లటి మేఘాలతో కప్పబడింది. అది వానాకాలం కాదు. పక్షులన్నీ గుంపులుగా చెదిరిపోయాయి. మరొక తుఫాన్ రాబోతుందని మాత ఆకాశం వైపు చూస్తూ. అయితే అది తుఫాన్ కాలం కాదు. ఈ 10 రోజులు ఇది మూడోది. ప్రకృతి సందిగ్ధంలోకి నెట్టబడింది. ఆమె తన భావం నుంచి బయటికి రాలేకపోయింది. రాముడు ఆమెను తేలికపరచడానికి చేయగలిగిందంతా చేశాడు. తానే ఆ స్థిమితతను అనుభవించాడు. తమను చుట్టుముట్టుతున్న ప్రతికూల శక్తులను గుర్తించడం కోసం ఒకసారి తల పైకెత్తినప్పుడు వారి వైపు ఒక బంగారు లేడి తొంగి చూడడం కనిపించింది. సీత, అటు చూడు అన్నాడు ఆయన. బంగారు లేడి మనం మిథులకు చూసే వాళ్ళమే అటువంటిది. అనేక సంవత్సరాల క్రితం మనం మిథులను వదిలినప్పటి నుంచి మనం అటువంటి దాన్ని చూడనే లేదు. అది ఎక్కడ ఉంది అడిగింది మాత చుట్టూ చూస్తూ. చుట్టిగా చూడు, ఆ ఆకుల్లో నుంచి అది తొంగి చూడడం నీకు కనపడలేదా? మాత తలిపి, అది నిజమైనదేనా? మీరు స్పష్టంగా చూసారా? చూడు, అది అటు వెళ్తున్నది. నాకు కనపడడం లేదు రామా.
నేను నీ కోసం దాన్ని పట్టుకొస్తాను. ఒక లేడీ పెంపుడు జంతువుగా ఉండటం ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది అని విల్లు ఎక్కుపెట్టి లేడీ వెనుక వెళ్తుండగా సీతలో ఒక భయము కెరటంలా ఉద్భవించింది. ఆమె ఆయనను పిలిచే ప్రయత్నం చేసింది, కానీ గొంతు పెగలలేదు. ఆయన వెనక పరిగెత్తే ప్రయత్నం చేసింది, కానీ కాళ్ళు కదలలేదు. కుటీరం నుంచి లక్ష్మణుడు వెలికి వచ్చాడు. ఆమె ముఖంలో ఉన్న ఆందోళన చూసి ఏమైందని అడిగాడు. అప్పుడు ఆమె స్వరం తిరిగి వచ్చింది. కాళ్ళు కదులుతాయి, కానీ కనుచూపు మేరలో శ్రీరాముడు ఎక్కడా కనపడలేదు. శ్రీరాముడు ఎక్కడికి వెళ్ళాడో ఆమె లక్ష్మణుడికి చెప్పింది. విచారపడుకు, ఆయన త్వరలోనే వస్తారని ఆమెను ఓదార్చాడు లక్ష్మణుడు. ఆయన తిరిగి రాలేకపోయేసరికి ఆమె తల్లడిల్లింది. అంతలోనే వారికి ఆయన బాధతో అరుస్తున్న స్వరం వినపడింది. మాత లక్ష్మణుడు ఇద్దరూ అస్థిమితంగా ఉన్నారు. అయితే ఏదో రాక్షసి రాముని స్వరాన్ని అనుకరిస్తుందని ఆమె భావించింది. లక్ష్మణుడు అక్కడే ఉండాలో లేక శ్రీరాముణ్ణి వెతకడానికి వెళ్ళాలో తెలుసుకోలేక సందిగ్ధానికి గురయ్యారు. చివరికి మాత అతన్ని వెళ్ళమనే చెప్పింది. తప్పనిసరి అయ్యి అతను వెళుతూ ఆమె కుటీరం వదిలి రావద్దని చెప్పి వెళ్ళాడు. ఆమె ఒంటరిగా ఉండకూడదు, తాను కూడా అతనితో వెళ్దామని. కానీ ఆమె గొంత మూగిపోయింది, కాళ్ళు కదలలేదు. ఆమె కుటీరంలోకి నడిచింది. తెరిచిన తలుపులో నుంచి అతను రావడం అతను మాయావి రావణుడు సన్యాసి రూపంలో భిక్షకు వచ్చాడు. మాత ఎప్పుడు ఎవరికీ లేదనదు. ఇప్పుడే లేదనే అవకాశం కూడా లేదు. తన తండ్రి ఒకప్పుడు తీవ్రంగా అవమానించింది ఇతనే. తన కుమార్తె గోదావరి ముందే చెప్పినట్టు ఇతను తాను ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఆ క్షణంలోనే ఈ కలయిక సంభాషణ మించి చాలా ఎక్కువైందని మాత గుర్తించింది. తను ఆ రాక్షసి రాజ్యంలోకి తనకేమైనా సానుకూల ఫలితం వస్తుందని ఆశ ఉంటే ఆ రాక్షసుని మనసులోకి కూడా ప్రవేశించగలరు. ఆమె చేతిలో పండ్లు ఉన్న పాత్ర నెమ్మదిగా కుటీరం వెలుపలకి అడుగు పెడితేనే తాను ఉండిపోతున్న చీకటినికి అడుగు పెడుతున్నానని తెలుసుకున్నది. నేను సిద్ధంగా ఉన్నానని భావించింది. అయితే ఆమె మోజేయి పట్టుకు లాగగానే బాధతో వచ్చింది. ఆమె రామా అని వచ్చింది. కానీ రావణి స్పర్శతో వారి మనోబంధం తెగిపోయి ఆ అరుపు తన ప్రేమమూర్తి అయిన రాముని చేరలేకపోయింది. ఇది ఆమెకు ముందుగానే తెలియని విషయం. తను ఇద్దరిని కలిపి నెయ్యబడిన బంగారు దారాలు తమ మధ్య తక్షణ సమాచార బంధాన్ని ఏర్పరిచేవి తెగిపోయాయి అని ఆమె గుర్తించింది. మాత ఇప్పుడు తన భర్తని కానీ మరిదిని కానీ చేరలేక ఏ జీవి సహాయం అందని స్థితిలో ఉన్నది. మాత సోమ ఆ కండ్ల నుంచి నీరు కారుతుండగా కథ ముగించింది. ఆమె కళ్ళు తెరిచి మన్నించమని అడుగుతూ వాటిని తుడుచుకున్నది. కథలోనే ఈ భాగాన్ని ఎప్పుడు ఏడవకుండా చెప్పలేనని వివరించింది. మాత అనుభవించిన ఆ బాధ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నన్ను తొలుస్తూనే ఉన్నది. నాకు మా అమ్మకు కూడా కళ్ళలో నీళ్లు నిండాయి. నెమ్మదిగా అందరి ఉద్వేగాలు శాంతించిన తర్వాత ఆ కథ మాకు చెప్పినందుకు మా అమ్మ కృతజ్ఞతలు వ్యక్తపరిచి, మీకు విశ్రాంతి అవసరం సోమ, మీరు మాకు చెప్పిన దాన్ని అవగాహన చేయడానికి మాకు కొంత సమయం అవసరం అంది. సోమ అవును అంటూ తల ఊపింది. మీరు సాయంత్రం భోజనం చేసి వెళ్ళండి, నేను సిద్ధం చేస్తానంది సోమ. మేము తిరిగి ఆశ్రమంకి వెళ్ళాలి. వారు మా కోసం చూస్తూ ఉంటారు. మీకు ఇబ్బంది లేకపోతే మేము రేపు వస్తాం. మీరు మా అతిథులు రావటం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. అపహరణ తర్వాత లంకలో ఏం జరిగిందో రేపు చెప్తాను. నేను మాత చేసిన గొప్ప త్యాగం గురించి చెప్తాను. ఆశ్రమ అధినేత ఒకానొక ధ్యాన సమావేశానికి వెళ్ళటం వలన సాయంత్రం భోజనం మేమే తీసుకున్నాం. ఆ సమయంలో ఒంటరిగా మౌనంగా ఉండడం నాకు ఆనందాన్ని ఇచ్చింది. మా అమ్మకు కూడా ఎక్కువ మాట్లాడాలని అనిపించలేదు. మేము భోజనం చేసి పక్క ఎక్కాము. ఆ ముందు రోజు రాత్రి గాఢ నిద్రలో పోయాను, కానీ ఆ వేళ నిద్ర అవడం లేదు. సోమ చెప్పిన కథ అంతా నా మదిలో తిరుగుతూ నేను అక్కడే ఉన్నానన్న భావన కనిపించింది. సీతాదేవి, శ్రీరాముడు, లక్ష్మణుడు నా కళ్ళ ముందే సజీవంగా సాక్షాత్కరించారు. నాకు వారు వ్యక్తిగతంగా తెలిసినట్లు, వారు అనుభవించినంత నేను కూడా అనుభవించినట్టు భావించాను. రావణుడు మాతను అపహరించకపోతున్నప్పుడు నా భయం నాలో ఇంకా ఆ మూలాన్ని కదిలించడంతో నేను ఆ భావం నుంచి బయటపడలేకపోయాను. నేను అటు ఇటు దొర్లుతూ నిద్రపోతున్నట్టు నటిస్తూ తెల్లవారటం కోసం అసహ్యంగా ఎదురు చూశాను. ఉదయమే లేచి వెళ్ళడానికి సిద్ధమయ్యాను. మా అమ్మ నా స్థితిని చూసి నేను రాత్రంతా నిద్రపోలేదని గుర్తించి ఉదయపు భోజనం చేయకుండానే సోమ వద్దకు వెళ్ళటానికి అంగీకరించింది. ఈవేళ సోమ చెప్పబోయే విషయం నాకు చాలా కలవరం కలిగించవచ్చు. స్థిరంగా ఉండు అనసూయ, లంకలో ఏం జరిగిందో మనలో ఎవరు విని ఉండలేరు. మన మహారాణి చెరబడితే శ్రీరాముడు సైన్యంతో కలిసి రక్షించాడని మాత్రమే తెలుసు, కానీ తెలియవలసిన చాలా ఉందని అది ఇప్పుడు సోమ చెప్తుందని అనిపిస్తుంది.
నేను నిదానంగా నాకు పెళ్ళి అంటే ఉన్న భయం మనం ఇప్పటికి రావడం అన్నది నిజమైన కారణం కాదు. ఎందుకంటే మీరు తండ్రి గారు నా కోసం నిశ్చయించుకున్న వివాహం అంగీకారాలించాలని నేను నిర్ణయించుకున్నాను. అంతకు మించింది ఏదో మనల్ని ఇక్కడికి లాక్కొచ్చింది. అదేమిటో నాకు తెలియదమ్మా. మా అమ్మ నా చేతిలోకి తీసుకొని నువ్వు బహుశా మహారాణి సీతతో నీ బంధాన్ని పునరుద్ధరించడంతో తోడ్పాటం కోసమేమో నువ్వు పుట్టిన క్షణం నుంచి ఆమెను ప్రేమిస్తున్నావు, కానీ ఆమె నీకు ఎప్పుడూ తెలియదు. ఇప్పుడు సోమ ద్వారా ఆమె గురించి మళ్ళీ తెలుసుకుంటున్నావు అని చెప్పిందనమాట వాళ్ళమ్మ. సో ఇక్కడి వరకు ఇది చాప్టర్ అయిపోయింది. సో నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.